హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగని ఏ విధంగా అయితే జరుపుకున్నారు? అలాగే ఏమేం పిండి వంటలు మీరైతే తయారు చేసుకున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారా? నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారా? సబ్స్క్రైబర్లు అందరూ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు బూస్టప్‌గా అయితే ఉంటుందన్నమాట మీ కామెంట్. తర్వాత ముందుగా నేను మైదా పిండినైతే ఒక కేజీ మైదా పిండి అయితే తీసుకున్నాను. ఈ విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఒక కేజీ మైదా పిండికి ఒక పావు కేజీ బియ్యం పిండి అయితే సరిపోతుందండి. కొంతమంది సగం సగం కూడా వేసుకుంటారు. కొంచెం గట్టిగా వస్తుందనేది నా ఫీలింగ్ మరి. ఇవైతే చాలా గుల్లగా అయితే వస్తాయి. చాలా బావుంటాయి. నేను చెప్పిన నా స్టైల్‌లో అయితే కేజీ మైదా పిండికి పావు కేజీ బియ్యం పిండి అయితే వేసుకోండి. కొంచెం చిటికెడంతా సాల్ట్ అయితే వేస్తాను నేను. మీకు టేస్ట్ నచ్చకపోతే గనుక వదిలేయండి అనమాట. తర్వాత కేజీకి నేను కేజీ పంచదార అయితే వేస్తున్నానండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కేజీ అయితే వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువే తింటాం. సో, నేను కేజీకి కేజీ పంచదార అయితే మిక్సీ పట్టి ఈ విధంగా అయితే వేసుకున్నాను. యాలకులు ఇందులో వేయటం అయితే మర్చిపోయానండి. సో, మమ్మీ యాలకులు అయితే దంచి ఇందులో అయితే కలుపుతున్నారు. ఒక టేస్ట్‌ని బట్టి మీరు ఒక 4-5 యాలకులు ఇదిగోండి ఈ విధంగా దంచుకొని ఓన్లీ పైన ఇది రాకుండా ఓన్లీ గింజల వరకు మాత్రమే వేసుకోండి. తర్వాత చెప్పాను కదా చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాను. మీ టేస్ట్ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక 4-5 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనె అయినా సరే వాడుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే హెల్త్‌కి అలాగే టేస్ట్‌కి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక 4-5 స్పూన్స్ సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్న ఒక 4-5 డేస్ తర్వాత ఈ గ గులాబీలు అనేవి మెత్తగా అయితే అయిపోతాయి అన్నమాట. అందుకని తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మనం వేసిన నెయ్యి ఉంది కదా అదంతా కూడా పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అలాగే పిండిలన్నీ కూడా కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాతే మనం వాటర్ అయితే కలుపుకోవాలండి. సో, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చల్లని వాటర్‌నే మనం కావాల్సినంత అంటే మనకి దోసల పిండి బ్యాటర్ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మనకి గులాబీ గుత్తులకైతే అంటుకోదండి. మరీ లూజ్‌గా కలుపుకున్నా సరే అవి జారిపోతాయి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. వాటర్ అనేవి మన రిక్వైర్మెంట్‌ని బట్టి దోస పిండి బ్యాటర్ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. పిండి మిక్స్ చేసిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. ఈ గులాబీలైతే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. మా పిల్లలకైతే బాగా నచ్చేసాయి. నేను ఒక కేజీ చేసి ఫస్ట్ మళ్ళీ ఇంకో కేజీ అయితే చేయాల్సొచ్చింది. సో, పిల్లలకి స్నాక్స్‌గా కూడా అయితే చాలా బావుంటుంది. పిండి అనేది గెడ్డలు లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉండాలి పిండి. దోస పిండి బ్యాటర్‌లాగా అయితే ఉండాలన్నమాట. ఇదైతే కరెక్ట్‌గా అయితే సరిపోతుంది. తర్వాత ఈలోపు నేను ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను. వీటిని గులాబీ గుత్తులంటారు. షేప్స్ అనేవి కొన్ని కొన్ని చోట్ల వేరే షేప్స్‌లో కూడా ఉండొచ్చు. ఇది ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు కూడా గరిటెలు మనం అందులోనే ఉంచేసుకోవాలి. ఇంత పెద్ద మనం కలుపుకున్న బేషన్‌లో అయితే ఇవి సరిపోవు కాబట్టి నేను బ్యాటర్ అనేది చిన్న గిన్నెలోకైతే షిఫ్ట్ చేసుకుంటున్నాను. మీకు వీడియో రికార్డ్ చేసేలోపు ఇదిగోండి నేను ఒక వాయి అయితే వేసేసాను. సో, ఇప్పుడు మీకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవైతే వేగుతున్నాయి. అయినా సరే మనం గరిటెలో అయితే మొత్తం పిండి అయిపోయేంత వరకు కూడా మనం ఆయిల్‌లోంచి వాటితో పాటు ఇవి కూడా అంటే పిండి గులాబీలు వేగుతున్నాయి కదా! వాటితో పాటు ఇవి కూడా ఉంచాల్సిందనమాట. చూసారా ఇప్పుడు పిండి పై వరకు వచ్చింది కదా! ఇలా వస్తే మనకి అంటుకుపోతాయండి గులాబీలు. రావు. ఏదన్నా అట్లకర్రతో కానీ దేనితో అయినా తీయాల్సొస్తుంది. సో, అలా కాకుండా మీరేం చేయాలంటే ఈ విధంగా బాగా కాగిన తర్వాత దాన్ని ఇదిగోండి హాఫ్‌కి ఆ సర్కిల్స్ హాఫ్ వరకు మాత్రమే ముంచాలి. ఈ విధంగా ముంచిన తర్వాత అందులో పెట్టేయాలి. ఆయిల్ బాగా హీట్‌గా ఉండాలి. అలాగే గరిటెలు కూడా హీట్‌గానే ఉండాలనమాట. ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా గరిటెని కదిపితే మనకి ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి. లేకపోతే చాలా చిరాకొచ్చేస్తుంది. ఈ గులాబీలు చేయాలంటే మాత్రం అంటే స్పూన్‌తో గానీ దేనితో అన్నా తీయాలి అనుకుంటే గనక చాలా ఇబ్బందవుతుంది. మనకి ఈ విధంగా ఊడొచ్చేస్తే మాత్రం చాలా సింపుల్‌గా అయితే వంట అయితే అయిపోతుందనమాట. ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలనమాట. ఒక గరిటె మనం ఇది చేసేలోపు ఆ గరిటె హీట్ అవుతుంది గదా! నెక్స్ట్ ఈ గరిటెతోటి మనం చేసుకోవాలి. ఈ విధంగా ఒకటయిపోయిన తర్వాత ఒకటైతే చేసుకోవాలండి.
మీకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో స్వీట్‌కి బదులు కారం కూడా కలుపుకోవచ్చు. స్వీట్ స్కిప్ చేసేసి ఉప్పు, కారం వేసుకుంటే మనకి హాట్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ తక్కువైనా సరే మనకి తీసిన తర్వాత క్రిస్పీగానే ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక గరిటె నేను తీసుకుంటే, ఆ గరిటె ఇంకో గరిటెని నేను నూనెలోనే ఉంచుతున్నాను అది వేడయ్యేలాగా. ఇదిగోండి ఇప్పుడు పెట్టేస్తున్నాను. తర్వాత ఇంతకు ముందు పెట్టిన గరిటె తీసుకొని దాంతో అయితే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇవి మనం తీసేటప్పుడైతే మెత్తగానే ఉంటాయండి. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి వీటినైతే తీసేస్తున్నాను కదా! వేగిపోయినయన్నీ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా జల్లెడ గరిటెలో ఉంచేసుకుంటే నూనెంతా వాడిపోతుంది. తర్వాత ఈ విధంగా న్యూస్ పేపర్‌లో వేసుకొని కొంచెం ఆయిల్ ఇదైన తర్వాత నేనైతే ఈ విధంగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే మంచిది. తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇటువంటి అట్ల పుల్ల లాంటిది అంటే సన్నగా ఉన్నది ఏదైనా తీసుకొని ఈ విధంగా మనం పెట్టుకుంటే గనక మనకి నూనె అనేది ఈ విధంగా వాడిపోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే నూనెగా అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం ఏగినవన్నీ కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అవి మెత్తగా ఉన్నాయని తెలుస్తుంది కదా! అంటే ఇలా సాగుతున్నట్టు అలా మెత్తగా ఉన్నట్టు తెలుస్తుంది కదా! మీకు చూపిస్తాను కూడా చూడండి. ఇదిగోండి ఇవన్నీ మెత్తగా ఉన్నాయి. అదిగోండి చూసారా ఎలా వంగిపోతున్నాయో. ఈ విధంగా మెత్తగా ఉన్నాయి. మరి ఇదేంటండి మెత్తగా ఉన్నాయి అనుకోవద్దు మీరు. వెంటనే ఒక 5 మినిట్స్‌లోనే ఇవైతే క్రిస్పీగా అయిపోతాయి. మీరు తీసిన వెంటనే అయితే డబ్బాలో స్టోర్ చేసుకోకండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా గాలికి ఉంచితే గనక చక్కగా క్రిస్పీగా అయితే అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా అయితే ఉన్నాయో. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.